మున్సిపల్ నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి తేదీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలవుతున్నాయి. వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో గత 2 రోజుల పాటు 339 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ కూడా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఎవరిని నామినేషన్లు దాఖలు చేసినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తమను గెలిపిస్తుందంటున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఒక రోజు మాత్రమే నామినేషన్లకు దాఖలు చేసేటువంటి రోజు చివరి రోజు మిగిలి ఉంది. గత 2 రోజులుగా చూసినట్టయితే 28 నుంచి 29 2 రోజులుగా వివిధ పార్టీలకు చెందినటువంటి కార్పొరేట్ అభ్యర్థులు అయితే వారి నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా 60 డివిజన్లకు సంబంధించి మంచిర్యాలలో ఉన్నటువంటి 60 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్లకు సంబంధించి కూడా ఏదైతే పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వారి నామినేషన్ అయితే వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వారు నామినేషన్ వేశారు. సో నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో తమను గెలిపించాలని చెప్పేసి కూడా ఓటర్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనతో ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు నామినేషన్ దాఖలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, కార్పొరేట్లు అంటే దాదాపుగా కాంగ్రెస్కి సంబంధించి అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు మీకు ఎందుకు ఓటు వేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సూర్యకమ్మ గారి ఆశీస్సులతో మేము ఈరోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం, మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించి చేతి గుర్తు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మమ్మల్ని గెలిపేయాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి వారి అనుచరులుగా గత 10 సంవత్సరాల నుంచి వారి అనుచరులుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా ఉంటూ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉంటూ మా వార్డ అభివృద్ధికి నేను అనేక విధాలుగా కృషి చేయడం జరిగింది. ఆ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందు కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడ ఉంటూ మేము ప్రజల సమస్యలపై మేము పోరాటం కూడా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత తను ఇచ్చిన వాగ్దానం ప్రకారం మా వాడకు మా డివిజన్కు దాదాపు సుమారు 4 కోట్ల నిధులు కేటాయించి రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, మంచినీటి సమస్య కానివ్వండి, అనేక సమస్యలపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈరోజు ఎక్కడ విధంగా మా డివిజన్ అభివృద్ధి చేయడానికి వారు కృషి చేయడం జరిగింది. ఈరోజు మేము అభివృద్ధిలో భాగస్వాములై పాలు పంచుకున్నాం కాబట్టి మా వార్డ ప్రజలు మేము చేతులెత్తి కోరుతున్నాం. ఫిబ్రవరి 11వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చేయిగుర్తు ఓటేసి మమ్మల్ని భారీ మేరతోటి గెలిపేయాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్న అభ్యర్థులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు ఓటేసి ప్రజలు చేయాలని ఓటు వేసి గెలిపాలని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కార్పొరేషన్లో చూసినట్టయితే ఇప్పటి వరకు 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో మీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తప్పకుండా 60 డివిజన్లలో మేము సుమారుగా 55 డివిజన్లు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకు గెలుచుకుంటుంది. మేయర్ స్థానం కూడా మేము కైవసం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మంచిర్యాల అభివృద్ధి చూస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, ఎన్నడూ లేని గత 50 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒకవైపు వైద్యం ఏంటంటే, విద్య అయితేనేమండి, ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితేనేమండి, ఇక మహాప్రస్థానం అయితే చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా అనేక కోట్లు, కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు మంచిర్యాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో మంచిర్యాల ముందుందని చెప్పక తప్పదు. తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రేమసాగర్ నాయకత్వాన్ని ఈరోజు అభివృద్ధిని అందరూ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి అందరూ కూడా కార్పొరేట్ అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే మంచిర్యాల కార్పొరేషన్లో 55 సీట్లు కైవసం చేసుకుంటామని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పేసి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మంచిర్యాల నియోజకవర్గంలో చూసినట్టయితే ఇప్పటి వరకు 60 డివిజన్లో చాలా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్కే ప్రజలు పట్టం కడతారని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి.